హాయ్ టు మై సెల్ఫ్. సో ఈరోజు చాలా లేజీగా అయిపోయింది. అసలు ఏం చేయలే. మార్నింగ్ లేచిన 6కి లేచిన. దెన్ వేరే వర్క్ ఉండే. దెన్ వాటర్ తాగిన 1 లీటర్. దెన్ షేక్ చేసుకున్నా, తాగిన. దెన్ ఫుల్ నిద్ర వచ్చింది. మళ్ళీ పండుకున్నా 9కేమో. పండుకున్న మళ్ళీ 10కి అట్లా లేచి మళ్ళీ స్నానం చేసి గ్రూమింగ్ కంప్లీట్ చేసుకున్నా. దెన్ 12కి తింటే 1 వరకు తిన్నా. లైక్ కర్రీ వండుకొని తిని 1 అయింది. 1 అయినాక మళ్ళీ పండుకున్నా. 1కి పండుకున్నా అంటే 4 అయింది కావచ్చు, 4-5. దెన్ మళ్ళీ అప్పుడు మధ్యలో లేచి లైక్ ఏదో చేయాలని, లైక్ ప్రొడక్టివ్ ఉండాలని మళ్ళీ కూర్చున్నా. ఏమో ఫుల్ నిద్ర వచ్చింది, పండుకున్నా. అలా అంత టైం అంతా వేస్ట్ అయిపోయింది. దెన్ డైట్ ప్లాన్ చేద్దామని కూర్చున్నా. కొంచెం అయింది, లైక్ కొంచెం కూడా కాలేదు. లైక్ స్టార్టింగ్ 1/4 అయిపోయింది అంతే. ఇంకా 3/4 చేయాలి. సో అది ఉంది. దెన్ వర్కౌట్ ప్లాన్ చేసుకోవాలి, డైట్ ప్లాన్ చేసుకోవాలి. దెన్ మిడ్ ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి అండ్ సెమ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో దానికి కూడా ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఇంకా రేపు కాలేజ్ ఉంది. సో వర్కౌట్ అయిపోయింది. వర్కౌట్ లైక్ 3-4 డేస్ నుంచి మంచిగా అవుతుంది వర్కౌట్. అండ్ ఇప్పుడు డైట్ ప్లాన్ చేసుకోవాలి. దెన్ ఎగ్జామ్స్ దాని ఒక షెడ్యూల్ చేసుకోవాలి. దెన్ రేపు కాలేజ్ ఉంది. రేపు కాలేజ్ అయిపోయాక ఇంటికి వచ్చినాక చేసుకోవాలి. లైక్ డైలీ టాస్క్ పెట్టుకోవాలి. రేపు అది కంప్లీట్ చేసుకోవాలి. దెన్ ఇవన్నీ ఉన్నాయి. రేపు డైట్ ప్లాన్ డైట్ ప్లాన్ మొత్తం చేసుకుంటా. బికాస్ డైట్ ప్లాన్ అనేది చాలా రీసెర్చ్ చేయాలి, ఇట్లా అదంతా ఆర్గనైజ్ చేసుకోవాలి. సో రేపటి వరకు డైట్ ప్లాన్ కంప్లీట్ చేసుకొని పిక్ పెట్టాలి. దెన్ తర్వాత రేపు డైలీ టాస్క్స్ అవన్నీ ఇప్పుడు నేను నోట్ చేసుకుంటా, రేపు ఏమేమి చేయాలి అని అవి. అండ్ డైట్ ప్లాన్. దెన్ ప్రొడక్టివ్ ఉండాలి, రేపు టైం వేస్ట్ చేయొద్దు. అండ్ దట్స్ ఇట్. సో ఈరోజు అయితే చాలా లేజీగా అయిపోయింది. ఐ హోప్ రేపటి నుంచి ఆ లేజీనెస్ని పక్కకు పెట్టేసి కొంచెం ప్రొడక్టివ్ ఉండాలి. సో లెట్స్ హోప్. బాయ్.